నమస్తే, నేను హిందూ ధర్మచక్రం శ్రీకాంత్ శర్మ. శ్రీ వికారినామ సంవత్సర ఉగాది విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉగాదిని వికారినామ సంవత్సరంగా చెప్పుకుంటాం. వికారినామ సంవత్సరం అనగానే భయపడాల్సిన పని లేదు. వికారి అని ఉంది ఏంటండి అంటే ఈ సంవత్సరం అంతా వికారంగా ఉంటుందా, అందరికీ చేదు జ్ఞాపకాలు మిగిలిపోతాయా అన్నటువంటి మీమాంస ఏమాత్రమూ అవసరం లేదు. పేరును బట్టి సంవత్సరం అంతా కూడా ఆధారపడి ఉండడం అనేటువంటిది కేవలం అపోహ మాత్రమే. ఎవరైనా అలా చెప్పినా కానీ దాన్ని దయచేసి నమ్మకండి. రుధిరోద్గారి నామ సంవత్సరం అని ఒక సంవత్సరం ఉంటుంది. అంటే రుధిరము అనంటే రక్తము, రుధిరోద్గారం అంటే రక్తము ధారగా కారడం. అంటే ఆ సంవత్సరము అన్నీ కూడా రక్తాలు ధారలుగా కారేటటువంటి సంఘటనలు జరుగుతాయా అనంటే కాదు కదా. అలాగే ఆనందనామ సంవత్సరం అని ఉంది. ఆనందనామ సంవత్సరం వస్తే అందరికీ ఆనందంగా ఉంటుందా? కాదు కదా. అలాగే పేరును బట్టి సంవత్సరం అంతా కూడా డిపెండ్ అవుతుంది అనేటువంటిది చాలా పెద్ద అపోహ మాత్రమే. పేరుకి ఈ సంవత్సరానికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఇక వికారినామ సంవత్సరంలో మనము మన దినచర్యను ఏ విధంగా ఆరంభిద్దాము, ఏది పూజిద్దాము, ఏ మంత్రాలను చదువుకుందాం అన్నటువంటి విషయాలను మనము ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా ఉగాది, యుగము ఆరంభము కావడాన్ని ఉగాది అని అంటారు. యుగాది అన్నటువంటి పేరు ఉగాదిగా కాలక్రమేణా మార్పు చెందింది. బ్రహ్మదేవుడు ఈ రోజు నుంచి సృష్టిని ఆరంభించాడు అన్నటువంటిది ఐతిహ్యం. ఇక చైత్రశుద్ధ ప్రతిపది ఈ రోజున వికారినామ సంవత్సరం ప్రారంభమవుతూ వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది కనుక మన సంకల్పంలో నేటి నుంచి అన్నీ కూడా మారిపోతాయి. ముందుగా ఈ వికారినామ సంవత్సర ఉగాది పర్వదినం రోజున సూర్యోదయం కంటే ముందుగానే లేవాలి. లేచి గోరువెచ్చటి నీటితోటి స్నానాన్ని ఆచరించాలి. స్నానం కంటే ముందుగా ఈ రోజున తైలాభ్యంగన స్నానం చేయాలి అని మనకు శాస్త్రం చెప్తోంది. తిరే లక్ష్మీ జలే గంగా అంటుంది శాస్త్రం. అంటే ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందట కనుక నువ్వుల నూనెతోటి శరీరానికి మర్దన చేసుకోవాలి, తలంటుకోవాలి. ఆ తర్వాత చక్కగా వీలైతే నదీ స్నానాన్ని ఆచరించండి. నదీ స్నానం వీలు కాకపోతే కనుక గంగా స్మరణ చేసుకుంటూ స్నానాన్ని, తలంటు స్నానాన్ని ఆచరించండి. మంచి వస్త్రాలను కట్టుకోండి. ఇంటికి చక్కగా మామిడి తోరణాలను, పూలమాలను వేసి అలంకరణ చేయండి. మీ దేవతా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోండి. ఇక్కడే అందరికీ కూడా ఒక సందేహం వస్తుంది. ఈ రోజున ఏ దేవతను పూజించాలి అన్నటువంటిది అందరికీ కూడా ప్రశ్న. శ్రీరామనవమి అయితే మనము రామచంద్రమూర్తిని పూజిస్తాం. కృష్ణాష్టమి అయితే కృష్ణ పరమాత్మని పూజిస్తాం. దేవీ నవరాత్రులు వస్తే అమ్మవారిని పూజిస్తాం. మరి ఉగాది రోజున, ఉగాది పండగ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అన్నటువంటిది అందరికీ కూడా మదిలో మెదిలేటువంటి ప్రశ్నని. నిజమే, ఈ ఉగాది రోజున ఎవరిని పూజించాలి అంటే ఇష్టదేవతలను, కులదేవతలను పూజించుకున్న తర్వాత మీ మందిరంలో ఉండేటువంటి ఆ దేవతలను పూజించుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ రోజున పూజించుకోవాల్సినటువంటి దైవము బ్రహ్మదేవుడు. బ్రహ్మను పూజించాల్సినటువంటి పండగ, ఏకైక పండగ ఇదే కనుక బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని మనము చక్కగా ఈ రోజున చెప్పుకుందాం. ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయ చ మహాత్మనే నమస్తేస్తు నిమేషాయ త్రుటయే చ మహాత్మనే నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే అన్నటువంటిది బ్రహ్మను మనము స్తుతించాల్సినటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని చెప్పుకొని బ్రహ్మదేవుణ్ణి స్మరణ చేసుకోవాలి. ఈ శ్లోకము చెప్పుకోవడానికి రాకపోతే గనక ఓం నమో బ్రహ్మణే నమః అనుకొని స్మరణ చేసుకున్నా సరిపోతుంది. ఇక దేవతా పూజ అయిపోయిన తర్వాత మనము ఖచ్చితంగా ఈ రోజున షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ముందుగా భగవంతునికి నివేదన చేసి ఆ ఉగాది పచ్చడిని ఈ రోజున మనము స్వీకరిస్తాము. మరి ఉగాది పచ్చడి ఏ విధంగా స్వీకరించాలి,
ఉగాది పచ్చడిలో ఏమి కలుపుకోవాలి, ఉగాది పచ్చడిని సేవించేటువంటి సమయంలో ఏ మంత్రాన్ని చదువుకోవాలి అనేటువంటి విషయాన్ని మరొక వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.